నాని అన్నంటే క్లాస్ అనుకుంటేవా ఊర మాస్ అని వైలెన్స్ సినిమా హిట్ 3తో మన ముందుకు వచ్చాడు. అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిట్ 3 థర్డ్ కేస్ చూడాలా వద్దా అనే వాళ్ళకి ఈ రివ్యూలో ఒక క్లారిటీ వస్తుంది. బాగుంది మూవీ. నాని అన్నని కొత్తగా చూపించారు. సినిమా మొత్తం వైలెన్స్ మొత్తం వైలెన్సే ఉండింది. స్టోరీ విషయానికి వస్తే ఎస్పీ అర్జున్ సర్కార్ని సైకో పోలీసులో ఇంట్రడ్యూస్ చేస్తారు. అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు వేలాడదీసి వీడియో తీస్తూ మరీ చంపుతాడు. అలా ఎందుకు చంపుతున్నాడు? సో సిటీలో జరిగే కొన్ని క్రైమ్స్ కూడా ఇలానే జరుగుతాయి, ఈ విధంగానే. సో ఇలా ఎందుకు ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి, దీనికి డార్క్ వెబ్కి సంబంధం ఏంటి, ఆ డార్క్ వెబ్లోకి అర్జున్ సర్కార్ ఎలా ఎంటర్ అయ్యాడు అండ్ లాస్ట్కి విలన్స్ని ఎలా పట్టుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ. డార్క్ వెబ్ కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారు, మంచిగా చూపించారని చెప్పొచ్చు. ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి నాని అన్న పర్ఫార్మెన్స్ ఇరుగా తీసాడని చెప్పొచ్చు. సినిమాలో వైలెన్స్ కొంచెం ఎక్కువ అయింది. కొత్త కాన్సెప్ట్, సినిమా మొత్తం డార్క్ వెబ్ పైన ఫోకస్ చేసి మంచిగా తీశారు. క్లైమాక్స్లో మిక్కీ జే మేయర్ పోరాటమే అనే సాంగ్తో ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందిగా అంటే నార్మల్గా లేదు, మామూలుగా ఉండదు. బాగుంది ఆ ఫైట్ సీన్. ఇక నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమాల్లో స్ట్రాంగ్ విలన్ లేడు. ఒక గట్టి విలన్ ఉండుంటే ఈ వైలెన్స్కి ఈ ఫైట్స్కి సరిపడి ఉండేది అనిపించింది. వైలెన్స్ పైన బాగా ఫోకస్ చేసినట్టున్నారు నాని అన్న కోసం. ఎందుకంటే నాని అన్న యాక్షన్ సినిమాలు ఎక్కువ తీయలేదు కదా, అందుకని చెప్పి అనిపించింది నాకైతే. బట్ కొంచెం వైలెన్స్ ఎక్కువ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇది వచ్చేసి హిట్ 3 మూవీ రివ్యూ. ఇక చూడాలా వద్దా అంటే హిట్ 1 హిట్ 2 మీకు నచ్చుంటే ఇది కూడా నచ్చుద్ది. బట్ ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఈ సినిమా స్టోరీ కొంచెం వేరే ఉంది. డార్క్ వెబ్ పైన ఫోకస్ చేశారు, చాలా మంచిగా చూపించారని కూడా చెప్పొచ్చు. బట్ సైకో థ్రిల్లర్స్ కానీ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ నచ్చితే మీకు చూడొచ్చు ఈ సినిమా మీరు. బట్ ఫ్యామిలీతో చూడటానికి ప్లాన్ చేస్తుంటే మాత్రం చేయకండి, ఎందుకంటే ఫ్యామిలీతో చూసే సినిమా కాదు ఇది. వైలెన్స్ మరీ ఎక్కువ అయిపోయింది సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.